చాలా మంది నన్ను అడుగుతుంటారు, ట్రూ వాల్యూకి వస్తే వారంటీ బళ్ళు వస్తుంటాయి కదా, వారంటీ రావట్లేదు అయితే మీరు నాన్ ట్రూ వాల్యూ అంటున్నారు, వారంటీ ఇవ్వట్లేదు. ఏ వెహికల్స్కి వారంటీ వస్తే ఏ వెహికల్కి వారంటీ రాదనేది ఒక క్లియర్ కట్గా ఒక డీటెయిల్గా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసి జరుగుతుందా. సో డీటెయిల్గా చెప్తే ట్రూ వాల్యూలు అనేది 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి సర్టిఫైడ్ వెహికల్స్, 2 ఇన్స్పెక్టెడ్ వెహికల్స్. సర్టిఫైడ్ వెహికల్స్ ఒకటి, ఇన్స్పెక్టెడ్ వెహికల్స్ ఒకటి. ఇన్స్పెక్టెడ్ వెహికల్స్ అన్ని జస్ట్ ఇన్స్పెక్ట్ చేసి మనం డిస్ప్లేలో పెడతాం అనమాట. సో దానికి వారంటీ రాదు. ఇన్స్పెక్టెడ్ వెహికల్స్ పర్టికులర్గా ఇన్స్పెక్టెడ్ వెహికల్స్కి ఎటువంటి వారంటీ రాదు. మనం ఏంటంటే జస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తాం, బండి కండిషన్ ఎలా ఉంది అంతా ఓకే చూసుకొని టోటల్గా క్లియర్గా సార్ ఇలా ఉంది పొజిషను అని చెప్పి కస్టమర్కి మనం సేల్ చేసి ఇస్తాం. సో అదర్ దెన్ డాక్యుమెంట్స్ అన్నీ మనం ట్రస్టెడ్గా చూసుకుంటాం, ఓన్లీ చెక్ చేసి మాత్రమే ఇవ్వగలం అనమాట. దానికి ఎటువంటి గ్యారంటీ వారంటీ అనేది ఇవ్వలేం. బికాస్ ఆఫ్ ఇప్పుడు నాన్ మారుతి వెహికల్ ఉంది, ఎగ్జాంపుల్ మనం హుండే, టాటా, ఇన్ ఎనీ కాల్, ఎనీ ఇయర్, ఎనీ మోడల్, ఎనీ రీడింగ్, ఎనీ వెహికల్ మనం కస్టమర్ సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి బండికి మనం వారంటీ అనేది ఇవ్వలేం, ఎందుకంటే కొన్ని వెహికల్స్ కొన్ని కంప్లైంట్స్ ఇవ్వాల్సి వస్తుంటుంది, కస్టమర్స్కి చెప్పాల్సి వస్తుంటుంది. సో అందుకని మనం ఇన్స్పెక్టెడ్ అనే కేటగిరీ అనేది స్టార్ట్ చేయాలి. మరి ఏ వెహికల్స్కి అయితే వారంటీ ఇవ్వడం అనేది ఈరోజు ఒకసారి మాట్లాడుకుందాం. వాటిని సర్టిఫైడ్ వెహికల్స్ అంటాం. ఇక సర్టిఫైడ్ వెహికల్స్కి వస్తే అందులో ప్రీమియం ట్రూ వాల్యూ, స్టాండర్డ్ ట్రూ వాల్యూ అనే 2 కేటగిరీస్ ఉంటాయి. సో యాక్చువల్లీ అసలు సర్టిఫైడ్ వెహికల్స్ ఏ వెహికల్స్కి సూటబుల్ అవుతాయి అంటే, ఫస్ట్ థింగ్ ఆ వెహికల్ మన మారుతి వెహికల్ అయి ఉండాలన్నమాట, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయి ఉండాలి, రీడింగ్ కూడా బిలో 1 lakh తిరిగిన వెహికల్స్ మాత్రమే మనం వారంటీ అయితే ఇవ్వగలం. ఎటువంటి యాక్సిడెంట్, స్ట్రక్చరల్ డ్యామేజ్ అవ్వకూడదు, మైనర్ చిన్న పర్లేదు కానీ మేజర్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అయితే అవ్వకూడదు, అండ్ రస్ట్ ఫామ్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ అవ్వకూడదు, ట్యాక్సీ బోర్డు అయ్యి ఉండకూడదు, నెంబర్ ఆఫ్ వార్నర్స్ మారకూడదు, బిలో 2 years వార్నర్సే ఉండాలన్నమాట. ఇలా చాలా పారామీటర్స్ చెక్ చేసుకొని మనం వెహికల్ అనేది సర్టిఫైడ్ వెహికల్స్లో పెడతాం. సో సర్టిఫైడ్ వెహికల్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటని నేను చెప్తే, అందులో మేము 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. బిలో 4 years వెహికల్స్కి ప్రీమియం ట్రూ వాల్యూ పడతాం, బిలో 7 years వెహికల్స్కి ఏమొచ్చి స్టాండర్డ్ ట్రూ వాల్యూ పడతాం. ప్రీమియం ట్రూ వాల్యూ గురించి మాట్లాడుకుంటే దానికి 1 year వారంటీ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బిలో 4 years వెహికల్ అయ్యి ఉన్న ప్రతి మారుతి సుజుకి అయ్యి ఉండి నేను చెప్పిన నామ్స్ క్వాలిఫై అయిన బండికి మనం 1 year వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 ఫ్రీ సర్వీస్లు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 0 కంప్లైంట్, ఎటువంటి కంప్లైంట్ లేకుండా బండి అయితే మీకు డెలివరీ అవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ బ్యాటరీ, సర్వీస్, ఎవ్రీథింగ్, లైట్స్ కానీ 0 to 0, బంపర్ టు బంపర్, ఎవ్రీథింగ్ అన్ని నీట్గా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ టు న్యూ కార్, ఎంత వీలైతే అంత న్యూ కార్లో మనం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు స్టాండర్డ్ ట్రూ వాల్యూ అన్నాం కదా, అంటే అబౌవ్ 4 years అండ్ బిలో 7 years వెహికల్కి స్టాండర్డ్ ట్రూ వాల్యూ పెట్టి 6 months వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఈ 1 yearలో ఏమైపోద్దామని, నేను తిరిగేది లేదు, చేసేది లేదు, మీరు ఇచ్చే 1 year నాకు పెద్ద యూజ్ ఉండదు అని. మనం ఇచ్చే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ బండి ఫుల్ క్వాలిటీతో ఉంది అని చెప్పడం అన్నమాట. మెయిన్ మోటో ఏంటంటే వెహికల్ ఎటువంటి కంప్లైంట్ లేదు, మీరు దర్జాగా పట్టుకెళ్ళచ్చు అనే ట్రస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ 6 months 1 year వారంటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది పట్టుకెళ్తారు, ఒక 5 minutes to 10 minutes టెస్ట్ డ్రైవ్ వెళ్తారు. సో బండి ఎలా ఉందో మీరు ఐడెంటిఫై చేయలేరు. ఒక 1 month తర్వాత స్టీరింగ్ బాక్స్ రావచ్చు, ఏసీ కంప్రెసర్ పోవచ్చు, ఏదో సంథింగ్ వాంటింగ్ రావచ్చు అనమాట. సో ఇలా వాంటింగ్ వచ్చినప్పుడు ఏంటంటే, అయ్యో నేను వాడలేదో, 1 month కూడా అవ్వలేదు, నాకేంటి ఈ ప్రాబ్లం ఏంటి, నేను అసలు అనవసరంగా యూజ్డ్ కార్ తీసుకున్నా అన్న డిసప్పాయింట్మెంట్ మీలో రాకుండా ఉండడానికి ట్రూ వాల్యూ వాళ్ళు అనేది వారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్ ఎలా వాడారో మీకు తెలియదు కాబట్టి, ఈ 1 yearలో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఆ 1 yearలో మీకు తెలిసిపోదు. 1 year అవసరం లేదు, ఒక 1 month 2 monthsలో మీకు తెలిసిపోద్ది కాబట్టి మేము ఈజీగా వారంటీ క్లెయిమ్ చేయొచ్చు. సో మేము ఇంత ధైర్యంగా ఎందుకు ఇస్తున్నాం అంటే, ఎటువంటి కంప్లైంట్ లేదని చెప్పడానికి మీ సర్టిఫైడ్ వెహికల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సర్టిఫైడ్ వెహికల్స్లో మీకు వచ్చే వారంటీలో బెనిఫిట్స్ ఏంటంటే, ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ బాక్స్ కానీ, ఏసీ కంప్రెసర్ కానీ, కండెన్సర్ కానీ, ఇలా మేజర్ ఐటమ్స్ అన్నీ మీకు వారంటీలో కవర్ అవుతాయి అన్నట్టు మెయిన్ థింగ్. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ మీకు ఇచ్చేటప్పుడు ఆయిల్స్, కూలెంట్, బ్రేక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, ఎవ్రీథింగ్ అలా మార్చేసి మీకు అలా వస్తాం. అలాగే 3 ఫ్రీ సర్వీసులు కూడా ఇస్తాం. 1000 దగ్గర ఒకటి, 5000 దగ్గర ఒకటి, 10,000 ఒకటి, మీకు ఫ్రీ సర్వీసులు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ టు న్యూ కార్ ఎలా ఉంటుందో అలా మనము స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. సేమ్ టైం ప్రైస్ కూడా బయట మార్కెట్ మీద 20-30 వేలు ఎక్కువే ఉంటుంది. అదైతే నేను 100% చెప్పగలను, బికాస్ ఆఫ్ మీరు మొత్తం సర్వీస్ అన్ని చేసి ఇస్తున్నప్పుడు 100% ఎక్కువే ఉంటుంది. అలాగే మన సర్వీస్ కూడా, మన వెహికల్, నేను ఇచ్చే వెహికల్ కూడా అదే లెక్కలో ఉంటుందని నేను 100% చెప్పగలను. అండ్ నెక్స్ట్ ఇంకా ఇన్స్పెక్టెడ్ గురించి వస్తే, ఇన్స్పెక్టెడ్ వెహికల్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? సో నేను చెప్తాను, ఇన్స్పెక్టెడ్ వెహికల్స్ అయితే 100% తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇన్స్పెక్ట్ చేసిన వెహికల్స్ కూడా మీకు క్లియర్గా జెన్యూన్గా చెప్తాం, సార్ ఇది యాక్సిడెంట్ అయింది, ఏదో మీటర్ ట్యాంపర్ అయింది, ఇది ఇలా ఉంది, ఇలా సిచ్యువేషన్లో ఉంది, సో మీరు తీసుకోవచ్చు, ఇలా ఉంది, లేదంటే సార్ వద్దు సార్, ఏదో మెకానిక్ని వచ్చి చెక్ చేయించుకోండి, ఎవ్రీథింగ్ వాట్ ఈస్ థింగ్ అనేది మేము 100% కస్టమర్ ఇన్ఫార్మ్ చేసి బండి ఇస్తాం. అండ్ దాంతోపాటు కస్టమర్ 100% సాటిస్ఫై అయిన తర్వాత మనం
బండి డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రోజు అయితే మీరు తెలుసుకొని ఉంటారు అనుకుంటున్నాను ట్రూవాలీలో సర్టిఫైడ్ వెహికల్స్ కి ఇన్స్పెక్టెడ్ వెహికల్ డిఫరెన్స్. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ గురించి ఆటోమొబైల్లో ఏ ఇష్యూ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేశారంటే 100% దాని గురించి అనలైజ్ చేసి మీకు మీ ముందు పెట్టడం అయితే నేను జరుగుతుంది. ఇలాంటి టాపిక్స్ నేను చేయాలి అనుకుంటే మాత్రం పేజ్ని లైక్ చేసి ఫాలో చేయండి. అండ్ మీ కామెంట్లో మీ ఒపీనియన్ అయితే 100% నాకు కావాలి. థ్యాంక్ యూ.